దేవుడికి వందనాలు. సమయించిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి అందరికీ నా వందనాలు. నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా భర్త గురించి 60 సంవత్సరాలు సర్వీస్ చేయవలసిన వాళ్ళు ఇంకో 2 సంవత్సరాలు చేశారు. చాలా ఓపికతోటి చేస్తున్నారు. అందుబట్టి దేవునికి వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి, కొంచెం బలహీనత ఉన్నప్పటికీ మంచి ఆరోగ్యంతో ఈ సంవత్సరంలో రిటైర్డ్కి సిద్ధపడుతున్నారు. ఇంకా 4 నెలలు 4వ నెలలో ఇంకా సిద్ధపడుతున్నారు. ఇంకా 4 నెలల్లో రిటైర్డ్ అవ్వడానికి మంచి ఆరోగ్యంతో రిటైర్డ్ అవ్వాలి. ఎందుకంటే పెందుర్తిలో 9 సంవత్సరాలు చేశారు. 9 సంవత్సరాలు అక్కడి నుండి అప్ అండ్ డౌన్ చేయటం అంటే చాలా కష్టము. అయినప్పటికీ దేవుడు రాకపోకల్లో ఎంతో కాపుదల దయచేసి క్షేమంగా తీసుకొని వచ్చారు. అక్కడే ఎడ్గా అయ్యారు. అక్కడే మళ్ళీ ఏఎస్సీగా ప్రమోషన్ వచ్చి అక్కడే 9 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. దాని నిమిత్తం దేవుని అది సంగత ప్రార్థన, బుధవారం జరుగుతున్న ప్రార్థనలో అనేక విధాలుగా నేను సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాను. అదే రీతిగా నా బిడ్డలు చేస్తున్న ప్రార్థన, అదేవిధంగా శుక్రవారం నా గృహంలో ప్రార్థన జరుగుతున్నది. అందు నిమిత్తం అనేక విషయాలు మేము చెప్పుకుంటూ ఉన్నాము. దాని గురించి ప్రార్థన చేస్తున్నారు బిడ్డలు. అనేకమైన అద్భుతమైన కార్యాలు కూడా జరుగుతున్నాయి. నా కుమార్తె విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నా. బిడ్డ ఎన్నో కంపెనీలకి పెడుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ వెళ్ళి. పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే చాలా ఏడ్చింది కూడా. ఏంటి ఎన్ని కంపెనీలు పెడుతున్నా నాకు మార్పు అంటే వేరే కంపెనీలోకి రావడం లేదనేసి. అదేవిధంగా 3 కంపెనీల్లోకి ఒక్కసారే ఆర్డర్ వచ్చింది. బిడ్డ 3 కంపెనీలో సెలెక్ట్ అయ్యింది. మంచి ప్యాకేజ్తో కూడా ముందుకు వెళుతుంది. దేవునికి వందనాలు. నాకంటే నా కూతురుకు చాలా విశ్వాసం ఎక్కువ. నా దేవుడు నాకు చేస్తాడు, ఎప్పటికైనా చేస్తాడు. మమ్మీ నువ్వేం కంగారు, నేను ఎక్కడెక్కడ అందరూ మారుతున్నారమ్మా, నువ్వు అదే కంపెనీలో ఉంటున్నావేంటి అనేసి నేను అంటూ ఉంటాను. అయినా సరే ఎందుకు మమ్మీ అంత ఆందోళనతో, దేవుడు ఇస్తాడు, ఎప్పటికైనా ఇస్తాడని నాకే ధైర్యం చెప్తుంది నా కూతురు. అలాంటిది ఇప్పుడు ఇవాళ కూడా ఇంటర్వ్యూ జరిగింది. 12 లక్షల ప్యాకేజ్ అడిగినప్పటికీ 10 లక్షల ప్యాకేజ్ ఇస్తామన్నారు. తను 5 లక్షలకి చేస్తుంది ప్రస్తుతానికి. ఇంకా 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తానన్నారు. దేవునికే వందనాలు నా బిడ్డ పట్ల చేసిన కార్యంకై. అదేవిధంగా వివాహం విషయంలో కూడా మేము చూస్తున్నాము సంబంధాలు. మంచి వివాహం జరగాలి, బిడ్డకి మంచి వైభవంగా నా కుమార్తెను ఒక సాక్షిగా నిలబెట్టాలి సంఘంలో. అదేవిధంగా పోయిన సంవత్సరం నేను ఇద్దరిలో ఎవరికి కుదిరినా నా కుమారుడికి కానీ కుమార్తెకి కానీ వివాహం చేయాలని ఆశపడ్డాను. అదే రీతిగా నా కుమారుడికి మంచి వివాహం జరిపించారు. చాలా ఆనందంగా జరిగింది. మంచి కుటుంబంలో మంచి బిడ్డను నా కుటుంబానికి పంపించినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా ప్రార్థన ప్రవరాలైన కోడలు నా ఇంటికి వచ్చింది. మమ్మల్ని హద్దుకొని జీవించే కోడలు మా ఇంటికి వచ్చిందని దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు మంచి ఆరోగ్యం దయచేయాలి. ఎందుకంటే నాకు ఈ సైడ్ అంతా లాగేసి తిమ్మిర్లు ఎక్కినట్టుగా అనిపించేది. అలాంటి టైంలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎన్నో మార్లు చెప్పుకొని ప్రార్థన చేయించుకున్నాను. పరిపూర్ణమైన నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. నా బిడ్డలు అంటూనే ఉన్నాను, నా కోళ్ళు కానీ నా కొడుకు కానీ హాస్పిటల్కి వెళ్ళొస్తాయా చూపించుకోతాయా అని. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏది చేయలేదు. పాస్టర్ గారికి 2-3 సార్లు వచ్చి నేను ప్రేయర్ చేయించుకున్నాను. నాకు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చిండ్రు. అదేవిధంగా మంచి ఆరోగ్యంతో నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. నా భర్త గురించి తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ఎందుకంటే కొంచెం ఆయాసంతో బాధపడుతున్నారు. ఆయాసము, బీపీ కొంచెం ఎక్కువ ఉంటుంది. నిర్లక్ష్యం, హాస్పిటల్కి వెళ్ళటానికి ఇష్టపడరు. దానివల్ల మేము కొంచెం భయపడుతూ ఉంటాము. ఏది ఏమైనా దేవుని చిత్తం, ఏదైనాను దేవుడి పట్ల మన పట్ల ఉన్నప్పుడు ఏది మన జోడికి రాదు. అదేవిధంగా నా కుమారుడు టౌన్ వెళ్తూ ఉంటాడు, వస్తూనే ఉంటాడు. నా బిడ్డకి మంచి కాపుదల దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే వాడు చేస్తుంది, టౌన్లో చేస్తున్నాడు. రాత్రిలో ఏ టైం పడితే ఆ టైంలో వస్తూ ఉంటాడు. వాడు వచ్చిన వరకు మేము చూస్తూనే ఉంటాం. దేవుడు తోడుగా ఉండి బిడ్డల చుట్టూ ఆయన కంచి ఉంచడానికి, కృప చూపించడానికి ఆయన ఎంతో తోడుగా ఉంటున్నాడు. అలాగే నాకు ఇచ్చిన 3 బిడ్డలని దీవించుటకు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం, నా కాళ్ళకి మంచి గర్భఫలం దయచేయమని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా కూతురు ఇంకా 10వ తారీఖున రావాలని సిద్ధపడుతుంది. తన ప్రయాణంలో కూడా మీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఇందాక నుండి టెన్షన్ వస్తుంది సాక్ష్యాలు చెప్పాలనేసి. ఈ సాక్ష్యాన్ని అలాగే మాకు ఎన్ని విధాలుగానో సేవకురాలు మమ్మల్ని ఎన్ని విధాలుగానో పురాయిస్తూ
అనేక రీతిలుగా మమ్మల్ని ప్రేయరు టీమ్గా కానీ, ఏ బుధవారం ప్రార్థనలో కానీ, శుక్రవారం ప్రార్థనలో కానీ నాకు మంచి సేవకులు సేవకురాలు తోడుగా ఇచ్చినందుకు దేవాది దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.